Hello everyone, welcome back to my channel Zeal English. I welcome all the teaching and learning community to my channel Zeal English. In this video, we are going to discuss a very useful topic related to the 10th class children, and that topic is on suitable verb forms. It comes under question number 20 for 2 marks. మరి ఈ టాపిక్ని ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో అడిగే విధానం ఏ విధంగా ఉంటుందంటే మెయిన్లీ 3 టెన్సెస్ మీదనే ఫోకస్ ఉంది. ఒకటి వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ 3 టెన్సెస్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరందరూ ఈ 3 టెన్సెస్ మీద కమాండ్ సాధించగలిగితే 2 on 2 మార్క్స్ ఈజీగా సాధించగలరు. ఈ టాపిక్ని మీ ముందుకు 3 పార్ట్స్గా తీసుకొస్తాను. ఆ 3 పార్ట్స్లో ప్రతి పార్ట్లో రూల్ పొజిషన్ immediately followed by the discussion on the examples given in previous examinations. ఈ వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సెకండ్ పార్ట్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, థర్డ్ పార్ట్లో సింపుల్ పాస్ట్ టెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనం పాస్ట్లో జరిగిన 2 పనులకు సంబంధించి మాట్లాడాలి అంటే ఈ టెన్స్ని యూజ్ చేస్తాం. కేస్ 1 అంటే గతంలో జరిగిన 2 వర్క్స్ మధ్యలో డ్యూరేషన్ ఉంటే, టైం గ్యాప్ ఉంటే ఫస్ట్ వర్క్ వచ్చేసి మనము హ్యాడ్ ప్లస్ V3తో యూజ్ చేస్తాము. సెకండ్ వర్క్ వచ్చేసి V2తో రాస్తాము. అదే గతంలో జరిగిన 2 వర్క్స్ మధ్యలో ఎటువంటి టైం గ్యాప్ లేకపోతే, ఇఫ్ దెర్ వాజ్ నో డ్యూరేషన్, then first work should be written in V2 form as well as the second work also written in the V2 form. ఇది రూల్ పొజిషన్. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ ఉంది అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బేస్డ్ ఆన్ ద కీవర్డ్స్ లిస్టెడ్ హియర్. యాజ్, ఆఫ్టర్, బిఫోర్, వెన్, ఇవి కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ని మీరు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. డ్యూరేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ వర్క్కి మనము హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేస్తాము. పాయింట్ నెంబర్ 1 టు బి నోటెడ్. మిగతా అన్ని కేసెస్లో V2 యూజ్ చేస్తాం. సో బిఫోర్ అనే వర్డ్ మీకు కనబడితే ఈ బిఫోర్ అనే వర్డ్ తర్వాత మీరు యూజ్ చేసే టెన్స్ V2. ఇది ఫిక్స్డ్. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో B అనే లెటర్ వచ్చేసి సెకండ్ లెటర్ కాబట్టి బిఫోర్ అంటూ వస్తే V2 యూజ్ చేయాలి అనేది మీ మైండ్లో లాక్ చేసుకోండి. ఇప్పుడు మనము ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్ని మనం నేర్చుకున్న విధానంతో ఆన్సర్ చేయగలమా లేదా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి 10th క్లాస్ చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీవర్డ్స్ అంటూ ఇచ్చి ఉంటారు. కాబట్టి మీరు కీవర్డ్స్ని డిటెక్ట్ చేసి బేస్డ్ ఆన్ ద కీవర్డ్ యూ హ్యావ్ టు యూజ్ ద సూటబుల్ వర్బ్ ఫార్మ్. ఇది మార్చ్ 2017లో ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఐ ఫినిష్ మై హోంవర్క్ ఐ గో టు బెడ్. కీవర్డ్ ఆఫ్టర్ అనే కీవర్డ్ని బట్టి మనము ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందని చెప్పు. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏం చెప్తుంది? పాస్ట్లో జరిగిన 2 ఇన్సిడెంట్స్ ఉంటాయి. మరి ఇక్కడ 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి ఐ ఫినిష్ మై హోంవర్క్, ఐ గో టు బెడ్. 2 పనులు ఉన్నాయి. అది కూడా ఎప్పుడు? గతంలో జరిగిన 2 పనులు. గతంలో జరిగిన 2 పనులు ఉంటే మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏమంటే 2 పనులకు మధ్యలో టైం గ్యాప్ ఉందా, టైం గ్యాప్ లేదా, ఇది గుర్తుపట్టాలి. చూడండి, ఆఫ్టర్ ఐ ఫినిష్ మై హోంవర్క్, నా హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఐ గో టు బెడ్. 2 పనులు ఒకేసారి జరిగాయా? లేదు. హోంవర్క్ అనేది ఫస్ట్ కంప్లీట్ అయింది, దీని తర్వాత నిద్రపోవడానికి వెళ్ళాం. ఈ 2 పనులకు మధ్యలో దెర్ ఈజ్ అ టైం గ్యాప్. టైం గ్యాప్ ఉందంటే కేస్ నెంబర్ 1 ఫస్ట్ వర్క్కి మనం హ్యాడ్ ప్లస్ V3 పెట్టాలి. మరి ఈ రెండిట్లో మనకు ఫస్ట్ చేసిన పని ఏది? హోంవర్క్ కంప్లీట్ చేయడమా, నిద్రపోవడమా? సో ఇది ఫస్ట్ వర్క్, ఇది సెకండ్ వర్క్. మరి ఫస్ట్ వర్క్కి మనం ఏం యూస్ చేయాలి? హ్యాడ్ ప్లస్ V3. సో ఫినిష్కు హ్యాడ్ ప్లస్ V3 వచ్చేసి ఐ హ్యాడ్ ఫినిష్డ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్. ఈ సెకండ్ వర్క్కి మనం ఏం తీసుకుంటాము? V2 తీసుకుంటాం. గోకు V2 వచ్చేసి గో, వెంట్, గాన్. సో సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వచ్చేసి వెంట్. చూడండి, ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ ఐ వెంట్ టు బెడ్. సెకండ్ క్వశ్చన్ SA1లో 2016-17లో అడిగిన క్వశ్చన్ ఇది. మోహిత్ కాంట్ కాల్ యూ యాజ్ హీ లాస్ట్ హిజ్ సెల్ ఫోన్. ఇక్కడ చూడండి, మనకు ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే వస్తుంది అని మనం ఎలా డిటెక్ట్ చేస్తాము? జస్ట్ మనం కీవర్డ్ని చూడాలి. కీవర్డ్ యాజ్ కనబడుతుంది మనకు. ఎస్, యాజ్ అంటే ఇక్కడ ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించిన రూల్ మనం యూజ్ చేయాలి అని మనకు ఒక ఇండికేషన్. ఇది మోహిత్ నీకు కాల్ చేయలేడు. ఎందుకు? హీ లాస్ట్ హిస్ సెల్ ఫోన్. ఇది ఒక పని.
ఈ రెండిట్లో ఏది ఫస్ట్ జరిగింది? తను కాల్ చేయలేకపోవడం ఫస్ట్ జరిగిందా, సెల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగిందా? సో హీ లాస్ట్ హిస్ సెల్ ఫోన్, ఇది ఫస్ట్ జరిగింది, ఇది సెకండ్ జరిగింది. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్, సెకండ్ జరిగిన ఇన్సిడెంట్ ఐడెంటిఫై చేశాక రెండు పనులకు మధ్యలో టైం గ్యాప్ ఉందా లేదా? ఈ రెండింటి మధ్యలో టైం గ్యాప్ ఉంది కదా, ఫోన్ పోయింది, కాల్ చేయలేకపోయినాడు. కాబట్టి వెన్ దెర్ ఈజ్ ఎ టైం గ్యాప్ మనం ఫస్ట్ వర్క్కు హ్యాడ్ ప్లస్ V3 యూస్ చేయాలి. చూడండి, ఫస్ట్ వర్క్ ఇదే కదా, హీ హ్యాడ్ లాస్ట్. హ్యాడ్, ఈ వర్బ్కి మనము థర్డ్ ఫామ్ వచ్చేసి LOST, లాస్ట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి SA1లో 16-17లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఐ బ్రష్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ మనం ఏం చేయాలి? కీవర్డ్ డిటెక్షన్ చేయాలి టు ఐడెంటిఫై ద టెన్స్. ఇక్కడ కీవర్డ్ ఆఫ్టర్ అని కనబడుతుంది. ఆఫ్టర్ గివ్స్ ద సెన్స్ దట్ ఇట్ కమ్స్ అండర్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి రెండు ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాటిని కేర్ఫుల్గా చూడాలి. ఐ బ్రష్ మై టీత్, ఇది ఒక ఇన్సిడెంట్. ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. మనం ఇప్పుడు ఏం చేయాలి? రెండు ఇన్సిడెంట్ని ఐడెంటిఫై చేసాము. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏది, సెకండ్ ఇన్సిడెంట్ చేయాలి. బ్రష్ చేయడమా, బ్రేక్ఫాస్ట్ చేయడమా? సో బ్రష్ చేయడం ఫస్ట్ది, బ్రేక్ఫాస్ట్ చేయడం సెకండ్ పని. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది టైం గ్యాప్ ఉందా, టైం గ్యాప్ లేదా, ఈ రెండు పనులు. సో బ్రష్ చేయడము వేరు, తినడానికి, రెండింటి మధ్యలో లిటిల్ బిట్ ఆఫ్ టైం గ్యాప్ ఉంది. టైం గ్యాప్ ఉంటే మనకు రూల్ నెంబర్ 1. ఫస్ట్ ఇన్సిడెంట్కి మనం ఏం యూస్ చేయాలి? హ్యాడ్ ప్లస్ V3. ఐ హ్యాడ్, బ్రష్కు V3 వచ్చేసి బ్రష్డ్. ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఫోర్త్ క్వశ్చన్, ఇట్ కేమ్ ఇన్ March 2019. I finally decide to go to my workplace as marriage increase my responsibilities. సో ఇక్కడ యాజ్ అనే వర్డ్ ఇండికేషన్ టు యూజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫస్ట్ మనము రెండు ఇన్సిడెంట్స్ ఏ ఉన్నాయో చూడాలి. వర్క్ ప్లేస్కి వెళ్ళాలి అనేది ఒక పని, మ్యారేజ్ ఇంక్రీజ్ మై రెస్పాన్సిబిలిటీస్. సో ఈ రెండిట్లో ఫస్ట్ ఏది? మ్యారేజ్ బాధ్యతల్ని పెంచింది కాబట్టి నేను పనికి వెళ్ళాలి అంటున్నాడు. సో మ్యారేజ్ వల్ల రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి. రెస్పాన్సిబిలిటీస్ పెరిగినాయి కాబట్టి ఫస్ట్ ఇన్సిడెంట్. రెస్పాన్సిబిలిటీస్ పెరిగినందుకు వర్క్ ప్లేస్కి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి అంటాడు. ఇది సెకండ్ ఇన్సిడెంట్. కాబట్టి ఇది ఫస్ట్ ఇన్సిడెంట్, ఇది సెకండ్ ఇన్సిడెంట్. తర్వాత మనం చెక్ చేయాల్సింది రెండు ఇన్సిడెంట్స్కి మధ్యలో టైం గ్యాప్ ఉందా లేదా. దెర్ ఈజ్ ఎ టైం గ్యాప్. టైం గ్యాప్ ఉంది కాబట్టి మనకు రూల్ పొజిషన్ ఏం చెప్తుంది? ఫస్ట్ వర్క్కు హ్యాడ్ ప్లస్ V3 యూస్ చేయాలి. ఈ రెండిట్లో ఫస్ట్ వర్క్ ఏది? మ్యారేజ్ బాధ్యతల్ని పెంచింది కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ వర్క్ ఇది కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 తీసుకుంటాం. ఇంక్రీజ్, యాజ్ మ్యారేజ్ హ్యాడ్, ఇంక్రీజ్కు V3 వచ్చేసి ఇంక్రీజ్డ్ మై రెస్పాన్సిబిలిటీస్. ఐ ఫైనలీ, ఇప్పుడు సెకండ్ ఇన్సిడెంట్కి మనం ఏం యూస్ చేస్తాము? యాజ్ యూజువల్గా V2. ఐ ఫైనలీ డిసైడెడ్ టు గో టు మై వర్క్ ప్లేస్. ఫిఫ్త్ క్వశ్చన్, హిస్ ఫీట్ డెవలప్ క్రాక్స్ అండ్ సమ్హౌ రిజెంబుల్ దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. ఇది June 2019లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ కీవర్డ్ డిటెక్షన్ చేస్తాం. ఎటువంటి కీవర్డ్ కనబడటం లేదు, కానీ సమ్హౌ గివ్స్ ద సెన్స్ దట్, ఎలాగైనా అనే సెన్స్లో ఉంది కాబట్టి ఈ వర్డ్ ద్వారా ఇవి పాస్ట్లో జరిగే యాక్షన్స్గా మనము గుర్తుపడతాం. హిస్ ఫీట్ డెవలప్ క్రాక్స్ అనేది ఒక ఇన్సిడెంట్ అండ్ దోస్ రిజెంబుల్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ అనేది సెకండ్ ఇన్సిడెంట్. దీంట్లో ఫస్ట్ ఏది? క్రాక్స్ ఏర్పడడం ఫస్టా, ఎలిఫెంట్ లాగా కనబడడం ఫస్టా? ఆబ్వియస్లీ క్రాక్స్ ఏర్పడడం ఇదంతా ఫస్ట్ వర్క్, ఇది ఎలిఫెంట్ లాగా కనబడడం సెకండ్ వర్క్. ఈ రెండు ఇన్సిడెంట్స్కి మధ్యలో టైం గ్యాప్ ఉందా లేదా ఇది గుర్తుపట్టాలి. సో క్రాక్స్ ఏర్పడడానికి, ఎలిఫెంట్ ఫీట్ లాగా కనబడడానికి దెర్ ఈజ్ ఎ టైం గ్యాప్. టైం గ్యాప్ ఉన్నప్పుడు కేస్ 1 తీసుకుంటాం. ఫస్ట్ ఇన్సిడెంట్కి హ్యాడ్ ప్లస్ V3. సో ఫస్ట్ ఇన్సిడెంట్ ఇది కాబట్టి హిస్ ఫీట్ హ్యాడ్, డెవలప్కి V3 వచ్చేసి డెవలప్డ్ క్రాక్స్ అండ్ సమ్హౌ దోస్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. సెకండ్ వర్క్ వచ్చేసి V2. సెకండ్ ఇట్ గివ్స్ ద ఇండికేషన్ దట్ ఎప్పుడైనా కానీ సెకండ్ వర్క్కు V2 యూస్ చేస్తాం. రిజెంబుల్డ్. సిక్స్త్ క్వశ్చన్, ఇట్ కేమ్ ఇన్ May 2022. ద పవర్ గో ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్ హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ ద కేబుల్స్. ఇక్కడ మనం ఫస్ట్ కీవర్డ్ డిటెక్షన్ చేస్తాం. ఆఫ్టర్ గివ్స్ ద ఇండికేషన్ దట్, పాస్ట్ ఇన్సిడెంట్స్కి సంబంధించిన ఇండికేషన్ ఇది. సో మ్యూజిషియన్ కాల్ పెట్టడం వల్ల కరెంట్ వెళ్ళిపోయింది. సో ఈ రెండిట్లో ఏది?
కరెంట్ వెళ్ళిపోవడమా కాల్ పెట్టడమా, ఏది ఫస్ట్ జరిగింది? సో మ్యూజిషియన్ హ్యాడ్ ల్యాండెడ్ అనేది ఫస్ట్ ఇన్సిడెంట్, పవర్ అనేది వెళ్ళిపోవడము సెకండ్ ఇన్సిడెంట్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏమంటే ఈ రెండు ఇన్సిడెంట్స్కి మధ్యలో టైం గ్యాప్ ఉందా? కాల్ పెట్టిన తర్వాత కరెంట్ పోవడానికి గ్యాప్ ఏమైనా ఉందా? కాల్ పెట్టడం, కరెంట్ వెళ్ళిపోవడం, రెండింటి మధ్యలో టైం గ్యాప్ లేదు. కాల్ పెట్టిన వెంబడే కరెంట్ వెళ్ళిపోయింది. అప్పుడు మనము వెన్ దెర్ ఈజ్ నో టైమ్ గ్యాప్ ఆర్ నో డ్యూరేషన్ బోత్ ఇన్సిడెంట్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఓన్లీ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము? దీనికి సెకండ్ ఫార్మ్ రాస్తాం. ద పవర్, గోకు సెకండ్ ఫార్మ్ వచ్చేసి వెంట్. ద పవర్ వెంట్ ఆఫ్ ఆఫ్టర్ ద మ్యూజిషియన్ హ్యాడ్ ల్యాండెడ్ ఆన్ ద కేబుల్స్. మే 2022లో ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. ద ఎలక్ట్రీషియన్ రీస్టోర్డ్ ద పవర్ బిఫోర్ ద ఆడియన్స్ లెఫ్ట్. సో ఇక్కడ కీవర్డ్ డిటెక్షన్ చేస్తాను. బిఫోర్ ఉంది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను, బిఫోర్ ఉందిరా అంటే ఆటోమేటిక్గా మనం బిఫోర్ తర్వాత సెకండ్ ఫామ్ రాస్తాము. బి అనే లెటర్ని గుర్తుపెట్టాను. బి అనేది ఆల్ఫాబెటికల్లో సెకండ్ లెటర్ కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ లెఫ్ట్ అనేది సెకండ్ ఫామ్, లీవ్ లెఫ్ట్. సో సెకండ్ ఫామ్ వచ్చేసింది. ఎలక్ట్రీషియన్ పవర్ని రీస్టోర్ చేశాడు బిఫోర్ ద ఆడియన్స్ లెఫ్ట్. సో ఇక్కడ మనకు సెన్స్ ఏముంది? ఆడియన్స్ వెళ్ళడానికన్నా ముందు పవర్ రీస్టోర్ జరిగింది కాబట్టి ఫస్ట్ వర్క్ వచ్చేసి ఇది ఫస్ట్ వర్క్. ఎలక్ట్రీషియన్ కరెంట్ని రీస్టోర్ చేయడము ఫస్ట్ వర్క్, ఆడియన్స్ వెళ్ళడానికన్నా ముందు అనే సెన్స్లో ఉంది. సో ఇది సెకండ్ వర్క్. ఈ రెండు ఇన్సిడెంట్స్కి మధ్యలో టైం గ్యాప్ ఉందా? వాళ్ళు వెళ్ళడానికన్నా ముందు అంటున్నారు. బిఫోర్ అనే సెన్స్ వచ్చిందంటే దెర్ ఈజ్ ఎ టైం గ్యాప్. బిఫోర్కి ముందు మనము ఆటోమేటిక్గా హ్యాడ్ ప్లస్ V3 రాస్తాము. సో బిఫోర్ అనే కీవర్డ్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే బిఫోర్కి ముందు హ్యాడ్ ప్లస్ V3 రాస్తాము. హ్యాడ్, రీస్టోర్కి V3 వచ్చేసి రీస్టోర్డ్. The electrician had restored the power before the audience left. Coming to the last example. They start acting as the director asked them to. ఇది జూలై 2022లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ చూడండి, రెండు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. కీవర్డ్ డిటెక్షన్ జరిగింది, యాజ్ అనేది కీవర్డ్ ఉంది. దే స్టార్ట్ యాక్టింగ్, వాళ్ళు యాక్టింగ్ స్టార్ట్ చేశారు. ద డైరెక్టర్ ఆస్క్డ్ దెమ్. సో డైరెక్టర్ అడిగాడు, వీళ్ళు యాక్ట్ చేశారు. రెండు ఇన్సిడెంట్లలో ఏది ఫస్ట్ జరిగింది? డైరెక్టర్ అడగడమా, యాక్టింగ్ చేయడం? సో డైరెక్టర్ అడగడం ఫస్ట్, యాక్టింగ్ చేయడం సెకండ్. సో డైరెక్టర్ అడగడానికి వీళ్ళు యాక్టింగ్ చేయడానికి ఎటువంటి టైం గ్యాప్ ఉందా? డైరెక్టర్ యాక్షన్ అన్న వెంబడే యాక్టింగ్ చేస్తారు యాక్టర్స్. సో వెంబడే అన్నప్పుడు దెర్ ఈజ్ నో టైం గ్యాప్. యాక్షన్, దే స్టార్టెడ్ యాక్టింగ్. హియర్ దెర్ ఈజ్ నో టైం గ్యాప్. డైరెక్టర్ యాక్షన్ అంటేనే వీళ్ళు యాక్ట్ చేశారు. సో వెన్ దెర్ ఈజ్ నో టైం గ్యాప్ వీ హ్యావ్ టు యూజ్ V2 ఫామ్. సో స్టార్ట్కి V2 ఫామ్ వచ్చేసి స్టార్టెడ్. దే స్టార్టెడ్ యాక్టింగ్ యాజ్ ద డైరెక్టర్ ఆస్క్డ్ దెమ్ టు. సో ఈ విధంగా ఎక్కువ కన్ఫ్యూజన్కి గురయ్యే టాపిక్ ఇది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మీరందరూ కేర్ఫుల్గా పాస్ట్లో జరిగిన రెండు ఇన్సిడెంట్స్ చూడాలి. రెండింటికి మధ్యలో టైం గ్యాప్ ఉంటే ఫస్ట్ ఇన్సిడెంట్కి హ్యాడ్ ప్లస్ V3, సెకండ్ ఇన్సిడెంట్కి V2. వెన్ దెర్ ఈజ్ నో టైం గ్యాప్ బోత్ ఇన్సిడెంట్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ V2 ఫామ్ ఓన్లీ. టెక్నిక్ ఏమంటే బిఫోర్ అనే వర్డ్ ఉంది అంటే బిఫోర్ తర్వాత V2 రాసేస్తాం, బిఫోర్కి ముందు హ్యాడ్ ప్లస్ V3 రాస్తాం. ఇది సింపుల్ టెక్నిక్. మరి నా ఈ ఎఫర్ట్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి. ఏం చేయాలి? షేర్ చేయాలి. ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. జీల్ ఇంగ్లీష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ విత్ అనదర్ యూస్ఫుల్ వీడియో. టిల్ దెన్, టేక్ కేర్. Bye.